హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సరే, ఈరోజు మనం టాపిక్లో పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్యూట్ అయ్యింది, పరిణామ క్రమంలో ఏ రకంగా మార్పులను అయితే సంతరించుకుంది, దీని వెనకాల ఏంటి, ఈ యొక్క చరిత్ర అనేది మనం క్లుప్తంగా గమనిద్దాం. సరే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటర్ రూరల్ డెవలప్మెంట్. 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్, విలేజ్ లెవెల్ అవుట్రీచ్. 1957 బలవంతరాయ్ మెహతా కమిటీ, 3 టైర్ సిస్టమ్, గ్రామ పంచాయత్, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. 1959లో చూస్తే ఫస్ట్ పంచాయతీస్ ఇన్ రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్. 1959లో మొట్టమొదటిసారిగా రాజస్థాన్లో మరి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు అనేవి వచ్చాయి. 77లో చూస్తే అశోక్ మెహతా కమిటీ 2 టైర్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. మండల పంచాయతీలు, కాన్స్టిట్యూషనల్ స్టేటస్. 85లో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ అండ్ రెగ్యులర్ ఎలక్షన్స్ పెట్టారు. జీవీకే రావు కమిటీ ఏం చేసిందంటే రెగ్యులర్గా ఎలక్షన్స్ పెట్టాలి, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ ఉండాలి అని 1985లో జీవీకే రావు కమిటీ చెప్పింది. 86లో ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్పింది? కాన్స్టిట్యూషనల్ రికాగ్నైజేషన్, రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉండాలి, అదేవిధంగా గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది ఎల్ఎం సింఘ్వి. 1988 తుంగన్ అండ్ గాడ్గిల్ కమిటీ. తుంగన్ గాడ్గిల్ కమిటీ ఏం చెప్పిందంటే ఫిక్స్డ్ టెన్యూర్, అంటే ఈ యొక్క పంచాయతీకి ఒక ఫిక్స్డ్గా కాలం ఉండాలి, కాల పరిమితి ఉండాలి, ఇది స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిందిగా ఉండాలని చెప్పింది. 92లో 73వ రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73rd పార్ట్ 9లోకి తీసుకొచ్చారు. 11వ షెడ్యూల్ తీసుకురావాలి అని చెప్పింది 1992లో. 93లో చూస్తే యాక్ట్ కమ్స్ ఇంటూ ఫోర్స్, అది ఏదైతే యాక్ట్ ఉందో అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 24 ఆ రోజున 93న. మరి ఏప్రిల్ 24ని నేషనల్ పంచాయతీరాజ్ డేగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు 52లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది విలేజ్ లెవెల్కి వచ్చింది నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్గా. 57లో చూస్తే బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులో ఉండాలని అభిప్రాయం తెలియజేశారు. 59లో ఒక పంచాయతీకి రూపకల్పన చేశారు రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్లో. 77లో ఏం జరిగిందంటే అశోక్ మెహతా కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది, 2 టైర్ సిస్టమ్ పెట్టమని చెప్పింది. 85లో జీవీకే రావు కమిటీ ఏం చెప్పిందంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ ఉండాలని చెప్పింది. అదేవిధంగా రెగ్యులర్గా ఎలక్షన్స్ పెట్టాలని కూడా చెప్పింది. పిట్స్ అడగొచ్చండి. గ్రామ పంచాయతీకి రెగ్యులర్గా ఎలక్షన్స్ పెట్టాలని సూచించిన కమిటీ అది జీవీకే రావు కమిటీ. సో ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్తుంది అనేది గ్రామ పంచాయతీకి అని చెప్పినట్లయితే ఇది రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉండాలి, గ్రామ సభ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని తెలియజేసినటువంటి కమిటీ ఏంటంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో మరి గ్రామ పంచాయతీకి ఖచ్చితమైన కాలపరిమితి ఉండాలి, ఇది రాష్ట్ర ఆర్థిక కమిషన్ చేతిలో ఉండాలనే విషయం మీద ఇచ్చినటువంటి సూచన ఏ కమిటీకి సంబంధించింది అని అడిగితే తుంగన్ అండ్ గాడ్గిల్ కమిటీ. మరి ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఈ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. అంటే 73వ రాజ్యాంగ సవరణకి పంచాయతీరాజ్ సిస్టమ్కి యొక్క రిలేటెడ్ ఉంది. మరి అది పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందంటే పార్ట్ 9. ఎన్నోవ షెడ్యూల్లో ఉందంటే 11వ షెడ్యూల్లో ఉంది. మరి ఇది ఎప్పుడు ఈ యొక్క చట్టం అనేది అమల్లోకి వచ్చిందంటే 1993 ఏప్రిల్ 24. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాల్యుయేషన్ ఎలా జరిగింది? సిడిపి, ఫస్ట్ సిడిపి 1952లో, అది తర్వాత గ్రామాలకు వచ్చింది. తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ తర్వాత ఈ యొక్క పంచాయతీల ఏర్పాటు, తర్వాత అశోక్ మెహతా కమిటీ, అశోక్ మెహతా తర్వాత జీవీకే రావు కమిటీ, జీవీకే రావు కమిటీ తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ తర్వాత తుంగన్ అండ్ గాడ్గిల్ కమిటీ. సో తుంగన్ అండ్ గాడ్గిల్ కమిటీ తర్వాత
ఇది అమెండ్మెంట్ తీసుకొచ్చారు 1992లో. మళ్ళీ అది ఎప్పుడు యాక్ట్ ఫోర్స్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 24, 1993. సో దీని ఒక డీప్గా అనాలిసిస్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో లెందీగా ఉంది, అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అని చెప్తున్నట్టు మీరు భావించొద్దు. ఏదైనా నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. మేము నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మీ యొక్క కెరీర్ పాత్లో మీరు ముందుండాలని ఉద్దేశంతో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరినీ ఉద్దేశించి మనం ప్రతి ఒక్క వీడియోని రూపొందిస్తూ ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి మీకు ఏదైతే అవసరమైతే ఉందో వాటిని తీసుకొని మీ సక్సెస్ని మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో యాక్చువల్గా ఇది మనం ఒక షార్ట్ ఫామ్లో చేయాలి, కానీ ఇలా మనం డిస్కస్ మోడ్లో చేసినట్లయితే మీకు గుర్తుంటుంది ఎగ్జామ్లో అనేసి నా ఉద్దేశం. నాకు తెలిసి ఈ యొక్క వీడియోలో మీకు 4 లేదా 5 బిట్లు మీకు కన్స్ట్రక్టెడ్గా అర్థమైందని, కాన్ఫిడెంట్గా మీరు చేయగలుగుతారని నేను నమ్ముతూ ఉన్నాను. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్.